అండి. ఈ యొక్క యంత్రం అనేది పొలాలలో స్ప్రే చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. నేను లైవ్లో చూసినాను. ఒక చిన్నపాటి రైతులైనా పెద్ద రైతులైనా కానీ తక్కువ వ్యయంతో పొలాన్ని తక్కువ సమయంలో మొత్తాన్ని కూడా పిచికారీ చేయడానికి ఈ యొక్క యంత్రం అనేది చాలా అత్యంత ఆధునికకరంగా తయారు చేయబడడం జరిగింది. దీనివల్ల రైతుకి చాలా ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క యంత్రాన్ని రూపొందించడం జరిగింది. ఎలాంటి పీడ పొలాలకి వచ్చినా కానీ ఆ యొక్క నివారణ చెందడానికి స్ప్రే చేయడానికి అద్భుతమైనటువంటి పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఒకే ఒక మనిషితోని ఆ యొక్క మందుని కలుపుకొని ఆ యొక్క పొలం మొత్తాన్ని కూడా మిగతా వారు ఎవరు సహాయం లేకుండా ఒక మనిషి ఈ యొక్క దీని మీద ఎక్కుతూ దీని మీద డ్రైవ్ చేస్తూ పొలాన్ని మొత్తాన్ని కూడా పిచికారీ చేయడం చాలా సులభతరంగా తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. రైతులకు చాలా ఉపయోగపడే విధంగా ఉంది. ఇది వాస్తవానికి గతంలో పొలానికి పిచికారీ చేయాలంటే ఒక స్ప్రేయరు, ఒక మనిషి వచ్చి నీళ్లు పోయి ఒక బిందెతో నీళ్లు తీసుకురావటం, తర్వాత మందు కలుపుకోవటం,
తర్వాత దాంట్లో పోయడం ఒక్కొక్క పంపుకి టైం తీసుకునేది. కానీ దీని యొక్క ఆపర్చునిటీ, దీని యొక్క సౌకర్యం ఏంటంటే ఒకే డ్రమ్ములో మందు కలుపుకున్న తర్వాత ఆ పైప్ అందులో వేయటం వల్ల ఒక మనిషితోనే టోటల్గా విస్తీర్ణం మొత్తాన్ని కూడా స్ప్రే చేయడానికి చాలా అనుకూలంగా, చాలా సౌకర్యవంతంగా, పొలానికి మంచిగా స్ప్రే చేయడానికి కూడా ఇది స్ప్రే అనేది చాలా నీట్గా లోపల వెళ్తుంది. అదే పవర్ స్ప్రే ఏమో జస్ట్ హెయిర్లో ఇలా తిప్పినప్పుడు అది జస్ట్ గాలి కూడా కొంత స్ప్రెడ్ బయటకు పోతుంది. కానీ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక స్ప్రే పడగానే డైరెక్ట్గా ఆ యొక్క మొక్క ఎంత లోపలికైతే ఉందో అంత లోపల కూడా ఆ యొక్క మందు అనేది కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కింద లోపల ఉన్నట్టు అడుగు భాగాన ఉన్నటువంటి ఏమైనా పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ, చీడ పురుగులు ఉన్నా కానీ వాటిని నివారణ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనేది నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతుకు చాలా ఉపయోగకరంగా ఉన్నదని నా అభిప్రాయం. అంటే యాక్చువల్గా నాకు 44 ఇయర్స్, నాది MABED. నాకు చిన్న ఎకరన్నర పొలం ఉన్నది. ఇలాంటి పొలాలకి చీడ పురుగులు వచ్చినప్పుడు స్ప్రే చేయాలంటే చాలా ఇబ్బందులు పడ్డా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. అయితే యాక్చువల్గా నా పేరు అల్లపూరి శ్రీను, అంజిలీపురం మాజీ సర్పంచ్. కానీ ఈ యొక్క యంత్రం అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఎవరైనటువంటి రైతులు కూడా తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో ఈ యొక్క పిచికారీ చేయడానికి ఈ యొక్క యంత్రం అనేది అద్భుతంగా ఉంది. ఇలాంటి యంత్రం ద్వారాగా తక్కువ వ్యయంతో రైతులకి సులభతరంగా ఉన్నదని నా యొక్క అనుభవంతో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసినటువంటి తమ్ముడు గొర్రె అశోక్, వాళ్ళ నాన్నగారు గొర్రె నాగరాజు, తను ఇలాంటి ఎక్విప్మెంట్ చాలా తయారు చేసిన విషయం తెలుసుకున్నాను. కానీ ప్రత్యక్షంగా చూడటం ఫస్ట్ టైం ఇలాంటి యంత్రం. ఇది రన్ చేసినటువంటి విధానాన్ని కూడా చూసిన చాలా సూపర్. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. థ్యాంక్ యూ.